ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ అందరికీ నమస్కారం అండి. నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ భావన కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశాను. క్లాస్ రూమ్స్లో కూడాను పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని క్లాసులకి వెళ్ళి మాట్లాడాను. ప్లస్ ఆ అమ్మాయి ఉన్న హాస్టల్ రూమ్ పిల్లలు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. అందరూ కూడాను చెప్పేది ఒకటే విషయం, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, సెన్సిటివ్. కాకపోతే ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న మాట అంటే కూడా ప్రతిదానికి కూడాను అమ్మాయి ఫీల్ అయిపోయి ఏడుస్తుంది ఎక్కువ భాగం. ఏదన్నా చిన్నది అంటే ఇప్పుడు మామూలు ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఏదైనా చిన్న విషయం వచ్చినా కూడా నా అమ్మాయి చాలా సెన్సిటివ్, ఎవరితో కూడా ఉండదంట. అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు, తన పని తను చేసుకుంటుంది, చదువుకోవడము, హాస్టల్ రూమ్లో కూడాను చదువుకుంటుంది, వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడదట. మార్నింగ్ ఏదో చిన్న పెన్ను విషయంలో ఒక చిన్న గొడవ వచ్చిందంట. ఈ అమ్మాయి విషయము, ఈ అమ్మాయి పెన్ను వేరే వాళ్ళు తీసుకొని ఆ పెన్ను వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల దాని దగ్గరే ముగ్గురు పిల్లల మధ్య గొడవ అయింది. గొడవ కూడా కాదు, నా పెన్ను తీసుకున్నారు అంటే మేమేం దొంగలం కాదు అనేసి అన్నారంట వాళ్ళు. దాని మీద నా అమ్మాయి ఫీల్ అయిపోయి వీళ్ళందరూ కూడాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో అమ్మాయి నేను డ్రెస్ చేంజ్ చేసుకోసం బుక్స్ మర్చి వచ్చానంటే పైకి వెళ్ళిందట. పైకి వెళ్ళిన అమ్మాయి పైనుండి సూసైడ్ చేసుకుంది. అంతే తప్ప ఇక్కడ నేను అందరినీ ఎంక్వైరీ చేశాను. పర్సనల్గా పిల్లల్ని కూడా మాట్లాడాను. క్లాసులో ఎవరన్నా టీచర్స్ ఎవరన్నా తిట్టారా, హాస్టల్లో ఎవరన్నా తిట్టారా అని పిల్లల్ని కూడా నేను పర్సనల్గా ఎవరు అంటే వీళ్ళ స్టాఫ్ ఎవరూ లేకోకుండా నేను పిల్లలతోటే పర్సనల్గా మాట్లాడాను. కానీ అందరూ కూడా చెప్పేది ఒకటే విషయం, ఆ అమ్మాయి ఇలా చేస్తుందని మేము ఎవరు కూడా అనుకోలేదు. చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఎవరితో కూడా కలవదట, ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు. చిన్న మాట అన్నా కూడాను భరించలేదు ఆ అమ్మాయి. అది అంత క్షణికావేశంలో జరిగిందే తప్ప నేను ఎంక్వైరీ చేసినంత వరకు అయితే పిల్లల పొరపాటు లేదు, ఇక్కడ స్టాఫ్ పొరపాటు లేదంటే పిల్లలతో కూడా పర్సనల్గా మాట్లాడాను.